ఆల్రెడీ మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 15లో మనకు డిఎంఎన్ అనే ఒక మైనర్ డిస్కోర్స్లోకి వెళ్ళి కంపల్సరీ మూడిట్లకి ఒకటి 5 మార్క్స్ కింద వస్తుందని చెప్పిన. ఇందులో డి అంటే డైరీ మనకు నేర్చుకుంటున్నాం, ఎం అంటే మెసేజ్ అండ్ ఎన్ అంటే నోటీస్. ఆల్రెడీ మనం నోటీస్ ఎట్లా ఫామ్ చేయాలో మనం నిన్న నేర్చుకున్నాం. సో ఇవాళ డైరీ ఏంటి, ఇక్కడ డైరీ నోటీస్ మెసేజ్ ఈ మూడిట్లకి పక్క 100% ఒకటి దిగుతుంది. సో డైరీ ఎంట్రీ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది. క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుందని, ఇది ఇండిపెండెంట్ చేసాం కాదు, టెక్స్ట్ బుక్ నుంచి మనకు క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మినిమం 50 to 60 వర్డ్స్ ఉండాలని చెప్పిన నేను ఆల్రెడీ. సో ఇన్పుట్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది, కొంచెం ఇన్పుట్ ఇస్తాను మనకు. ఆ ఇన్పుట్ యూజ్ చేసుకొని మనం ఆన్సరింగ్ చేయాలి. సార్ క్వశ్చన్ 15 ఇప్పుడు మనం చెప్పుకునే డైరీ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారంటే, ఇన్ ద లెసన్ ద స్టోరీ హౌస్ అని ఒక లెసన్ ఉంది, 1, 2 పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. మీకు ఇక్కడ వీ హ్యావ్ కమ్ టు నో అబౌట్ ద డెత్ ఆఫ్ బయాజీ ఇన్ ద ఫైరీ యాక్సిడెంట్. అందులో బయాజీ హౌస్ వార్మింగ్ సెరమనీ రోజే ఫైర్ యాక్సిడెంట్లో ఉంటే కొంతమంది అతనికి అసూయ వల్ల ఫైర్ యాక్సిడెంట్ చేయడం వల్ల అతను కట్టుకున్న ఇంట్లో అతడే చనిపోవడం జరిగింది. అది మనకు తెలుసు లెసన్. ఇమేజిన్ యు ఆర్ ద ఐ విట్నెస్, మీరు ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి ద యాక్సిడెంట్ అండ్ వాట్ హ్యాపెన్ అండ్ రైట్ ఏ డైరీ అని క్వశ్చన్ ఇచ్చిండు. సో బయాజీ హౌస్ వార్మింగ్ సెరమనీ రోజు బయాజీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఐ విట్నెస్ అక్కడే ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి. కొంతమంది దుండగుల వల్ల అతడు చనిపోవడం జరిగింది, అతడు కట్టుకున్న సొంత ఇంట్లోనే. మీరు ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే ఆ రోజు జరిగిన సంఘటన గురించి రాయమని, డైరీ ఎంట్రీ రాయమని క్వశ్చన్ ఇచ్చిండు. మనం డైరీ ఎప్పుడు రాస్తే ఎక్కువ డే టైం అయితే రాయం కదా, ఎక్కువ నైట్. అంటే ఆ రోజు డేలో జరిగిన కార్యక్రమాలు మొత్తం మనం నైట్ పడుకునే ముందు రాస్తాం డైరీ. అంటే ఉదాహరణకు మనం 8 PM అని పెంచుదేసి ఇక్కడ 8 PMకి మనం డైరీ రాస్తాం కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనను ఫాస్ట్ టెన్స్ అంటే గతంలో అయిపోయి ఉంటుంది. సో ఫాస్ట్ టెన్స్ సంబంధించింది మనం డైరీ ఎంట్రీలో యూజ్ చేయాలి. డైరీ ఎంట్రీలో భవిష్యత్తు జరిగిపోయిందని రాయకూడదు, ప్రస్తుతం కంటిన్యూషన్ రాయకూడదు. సో ఎందుకంటే ఈవినింగ్ మనం నైట్ రాస్తున్నాం, ఆ రోజు డే మొత్తం జరిగిందని కాబట్టి ఫాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన వాటిని మనం నెంబర్ వేసుకుంటూ రాస్తూ ఉంటాం కాబట్టి డైరీ ఎంట్రీ ఫాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ చూద్దాం డైరీ ఎంట్రీలో కొన్ని క్లూస్ ఏం యూజ్ చేయాలంటే, ఆ రోజు ఒక డే అండి, డేట్ మెన్షన్ చెప్పే కదా, డేట్ 29 March 2026 లైక్ మిస్టర్ విధంగా రాయండి. ఇక్కడ 8 PM నైట్ 8 PM 8:30 నైట్. సో మీరు ఏదైనా వేసుకోవచ్చు. డియర్ డైరీ ఇక్కడికి మీకు 2 మార్క్స్ పడ్డట్టు. ఇక్కడ మీ నేమ్ రాయలేదు నేను, ఇంటి గుర్తు పెట్టిన. సో దీనికి హాఫ్ మార్క్ వేసుకున్నా. మనకి ఇక్కడ హాఫ్ 2 ప్లస్ ఇది ఒక హాఫ్ 2.5 పడ్డాయి, ఇక 2.5 మ్యాటర్కే ఉంటుంది. సో డేట్ టైం డియర్ డైరీ అండ్ కమ్మ పెడితే దాదాపు ఒక 2 మార్కులు ఉన్నట్టు మనకు. చూద్దాం, మనకు డైరీ ఎంట్రీ చేసేటప్పుడు జరిగిన సంఘటనలు మనకు గుడ్ ఆర్ బ్యాడ్ ఉండే ఉంటాయి ఎక్కువ. మంచి సంఘటన జరిగిందన్న డైలీ వస్తాం, చెడు సంఘటన డైలీ వస్తాం. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి అంటే జరపబడి భయ చనిపోయిన కాబట్టి మనకి గుడ్ డే అంటారా బ్యాడ్ డే అంటారా, బ్యాడ్ డే. సో మనం ఆ విధంగా స్టార్ట్ చేయాలి. ఏమని, వాట్ ఏ బ్యాడ్ డే టుడే ఈజ్. ఈరోజు ఎంత బ్యాడ్ డే అంటే, టుడే ఐ హ్యాడ్ ఇక్కడ చూడండి ఫాస్ట్ టెన్స్, టు బీ అన్ ఐ విట్నెస్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, దురదృష్టకర సంఘటన జరిగింది, దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాను. ఇది ఆల్రెడీ మనకు వాట్ ఏ బ్యాడ్ డే టుడే ఈజ్ బండ గుర్తుంచుకోండి. టుడే ఐ హ్యాడ్ టు బీ అన్ ఐ విట్నెస్, ఇది ఎక్కడుంది, ఇది క్వశ్చన్లోనే ఉంది. విట్నెస్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది. ఇది దీనిలో రాసినాం, క్వశ్చన్ రాసినాం. బయాజీ ఫుల్ఫిల్డ్ ఫాస్ట్ టెన్స్ సాకారం చేసుకున్నాడు హిజ్ డ్రీమ్ బై బిల్డింగ్ ఏ న్యూ హౌస్ ఫర్ హిజ్ ఫ్యామిలీ.
బయాజీ వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఒక బిల్డింగ్ కట్టుకొని సహకారం చేసుకోవడం కళ. ఇక్కడ ఇట్ వాజ్, నేను ఫాస్ట్ చేసిన అండర్లైన్ చేస్తున్నా, సెటిల్ చేస్తున్నా చూడండి. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ట్రాజిక్ థింగ్. ఇది చాలా విషాదకరమైన విషయం. నెక్స్ట్, ఇట్ వాజ్ ద డెత్ ఆఫ్ ద బయాజీ. బయాజీ కూడా చనిపోవడం జరిగిన పాస్ట్ టెన్స్. హీ బికేమ్, వాజ్ సింపుల్, ఏ విక్టిమ్ ఆఫ్ ద ఎన్వీ ఆఫ్ సమ్ విలేజ్ పీపుల్. కొంతమంది విలేజ్ పీపుల్ యొక్క అసూయకు అతడు ప్రాణాలు పోగొట్టుకోవడం, బలైపోవడం జరిగినది. మే ఈజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అతని ఆత్మ రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్, దాని ఫుల్ ఫామ్ రెస్ట్ ఇన్ పీస్, ప్రశాంతంగా ఉండాలి స్వర్గంలో అనుకుంటున్నాను. గాడ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ అండ్ హోప్ టు దేర్ ఫ్యామిలీ కొరకు భగవంతుడు వాళ్ళకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా రాసుకోవచ్చు కానీ టెన్సెస్ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా రాయాలి. ఇప్పుడు ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ సైడ్ యూజ్ చేసిన బ్లాక్ ఫార్మాట్ యూజ్ చేసిన, బ్లాక్ ఫార్మాట్లో మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ అని కనబడే మనకు ఏం లేవు. రైట్ సైడ్ అనుకుంటే ఈ మండే డేట్ 8 PM ప్లస్ ఇది ఇక్కడ కూడా ఇట్లా రాసుకోవచ్చు. సో మనం లేటెస్ట్ ఫార్మాట్ బ్లాక్ ఫార్మాట్ రాసినాం, టోటల్ లెఫ్ట్ సైడ్ రాసినాం. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ చేంజ్ చేసినాం. ఇదంతా లెఫ్ట్ స్టార్టింగ్ లెటర్ నుంచి అన్నీ సమానంగా ఉన్నాయి చూడండి, ఈ విధంగా రాయాలి. సో ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ అనేది 50 to 60 wordsలో రాయాలి. డైరీ ఎంట్రీ మోస్ట్లీ 90% పాస్ట్ టెన్స్లో రాయాలి, ఎందుకంటే అది గతంలో జరిగిపోయి ఉంటుంది కాబట్టి. ఇది మన బుక్కు సంబంధించిన రిలేటెడ్ ఇచ్చిండు, ఇక్కడ కూడా ఇచ్చింది కూడా అదే. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. మండే డేట్ వేసినాం, డేట్ రాసినాం, టైం రాసినాం, డైరీ గుర్తుంచుకోండి, కాము. ఈ ఫెర్గా స్టార్ట్ చేసినప్పుడు డియర్ తర్వాత స్టార్ట్ చేసుకోండి ఈజీగా. సో వాట్ ఏ బ్యాడ్ డే 2 days, గుడ్ అయితే వాట్ ఏ గుడ్ డే 2 days, bad day 2 days. Today I had to be an eyewitness of the most unfortunate thing in my life. నా లైఫ్లో ఒక అదృష్టమైన సంఘటనకి ఈరోజు నేను ప్రత్యక్ష ఉన్నాను. బయాజీ ఫుల్ఫిల్డ్ హిస్ డ్రీమ్ బై బిల్డింగ్ ఏ న్యూ హౌస్ ఆఫ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. బయాజీ కళ సహకారం చేసుకోవడం, నా ఫ్యామిలీ కొత్త బిల్డింగ్ కట్టించి. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ట్రాజిక్ థింగ్, కానీ చాలా విషాదకరమైన విషయం జరిగింది. ఇట్ వాజ్ ద డెత్ ఆఫ్ ద బయాజీ. ఏంటంటే అది బయాజీ చనిపోవడం. ఈ బికేమ్ ద విక్టిమ్ ఆఫ్ ద ఎన్వీ ఆఫ్ సమ్ విలేజ్ పీపుల్. కొంతమంది విలేజ్ పీపుల్ యొక్క అసూయకు బలైపోవడం జరిగినది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్, తను ఆత్మశాంతి చేకూర్చాలనుకుంటున్నాను. గాడ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ అండ్ హోప్ టు దేర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి కూడా భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను చెప్తూ ఇట్లా ఎండ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ నేమ్ రాసుకోవచ్చు, లేదా ఇంటి గుర్తులు పెట్టాను నేను, అక్కడ పెట్టకండి. ఓకే, ఇది డైరీ ఎంట్రీ. సో అబ్దుల్ కలాం కూడా డైరీ ఇవ్వచ్చు. అబ్దుల్ కలాం ఆ రోజు జరిగిన సంఘటన ఏం జరిగింది, వాళ్ళ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాక వాళ్ళ భార్య ఫస్ట్ ఫుడ్ విషయం, తర్వాత మళ్ళీ పెట్టి లోపల పిలిచి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అది కూడా ఒక గతంలో అడిగిండు. అది మంచిగా అయితే గుడ్ డే టుడే ఈజ్ అని రాసి ఊహించి ఫస్ట్ టెన్స్లో రాయండి. సో ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ రాయాలి. రేపు మనం మెసేజ్ ఎట్లా రాయాలో చూద్దాం. డైరీ, నోటీసు, మెసేజ్ ఇదే ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్.